హలో అందరికీ. ఈరోజు నేను ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన మెంతికూర పప్పు గురించి చెప్పబోతున్నాను. దానికోసం నేను ఒక ఒకటి ఒకటి ముప్పావు గ్లాసుల కందిపప్పు తీసుకున్నాను. దానిలో ఒక గ్లాస్కి 2 గ్లాసుల నీళ్లు పోసుకొని పెట్టుకున్నాను. అలాగే కట్ చేసుకుని ఆకులు కోసుకొని కడిగి పెట్టుకున్న మెంతికూర ఆకులు, దాంతోపాటు ఒక 3-4 పచ్చిమిర్చి చీలికలు, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక హాఫ్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పప్పులో ఇప్పుడు మనం ఏమేమి వేసుకోవాలో చూద్దాము. ఒక స్పూను కారం, ఒక పావు స్పూన్ పసుపు, ఒక రెమ్మ కరివేపాకు, దాంతోపాటు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేలాగా చూసుకోవాలి. దానికోసం పప్పులో వేసుకోవడానికి కొంచెం చింతపండు చూస్తున్నారు కదా, కొంచెం అంత చింతపండు తీసుకోవాలి. ఎందుకంటే మనం పప్పు చారులాగా చేయం కదా. ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలో పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూను ఆవాలు, అలాగే ఒక స్పూను మినపప్పు, ఒక స్పూన్ ఏమో పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెంసేపు అలా కొంచెం వేగేంత వరకు వేపుకోవాలి. తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు ఇట్లా పచ్చగా దంచుకొని వేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత ఒక ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. దాన్ని కూడా ఒకసారి కలుపుకొని ఇందాక ఒక హాఫ్ ఉల్లిపాయ పప్పులో వేసుకున్నాం కదా, మిగిలిన హాఫ్ తాలింపులో వేసుకుందాము. వేసుకొని అది కొంచెం బాగా వేగేంత వరకు చూసుకోవాలి. అలాగే ఇంకొక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఈ తాలింపు అంతా కూడా కొంచెం బాగా వేగేంత వరకు వేపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత అలాగే చూడండి, వేగిపోయింది తాలింపు అంతా కూడా. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న మెంతికూర ఆకులు వేసుకోవాలి. నేను ముందే కడిగి పెట్టుకున్నాను. కొంచెం హోల్స్ ఉన్న బౌల్ ఉంటుంది కదా, దానిలో వేసుకున్నాను నేను నీరంతా వడిచేలాగా. దాన్ని ఇప్పుడు వేసుకుని మనం బాగా కలుపుకోవాలి. ఆ తాలింపు అంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది. దాన్ని కొంచెం బాగా మెత్తగా రుబ్బాల్సిన అవసరం లేదు. కొంచెం పైపైన అలా రుబ్బుకొని పెట్టుకుందాము. దానిలో ఉప్పు ఒక 2 స్పూన్లు, అంటే మీరు రుచికి తగినంత వేసుకోండి. ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందాక నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసి వేసుకోవాలి. ఎక్కువ చింతపండు ఏమో అవసరం ఉండదు. దాన్ని కూడా పప్పులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్ళు, ఎక్కువ అవసరం లేదండి ఇక్కడ కూడా. ఎందుకంటే ఎక్కువ మరీ గట్టిగా ఉంటే ఇంకా చల్లారిన తర్వాత మరీ ముద్దపప్పులాగా అయిపోతుంది. అందుకే కొంచెం లూజ్గా ఉంటే తర్వాత చల్లారిన తర్వాత కూడా కొంచెం అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. ఈలోపు ఇక్కడ మనకి మెంతికూర అంతా వేగిపోయింది. ఇందాక పప్పులో 1 స్పూన్ వేసాం కదా కారం, మళ్ళీ 1 స్పూన్, అంటే మీకు రుచికి తగినంత వేసుకోండి. కొంచెం సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇదంతా కారమును ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆకులకి కొంచెం ఉప్పు అది పడితే బాగుంటుంది టేస్ట్. చూడండి బాగా కలిసిపోయింది, ఆకులు కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పప్పుని ఇందులో కలుపుకోవాలి. పప్పును మళ్ళీ ఆ తాలింపు, ఆ మెంతికూర ఆకులు మొత్తం బాగా కలిసేలాగా
చక్కగా కలుపుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. అదంతా కూడా బాగా కలవాలి పప్పులోకి. ఆకులు అక్కడక్కడ ముద్దగా అయిపోయినట్టుగా కనబడతాయి, అందుకని బాగా కలిపితే ఆకులు విడివిడిగా అయ్యి పప్పులో బాగా మిక్స్ అవుతాయి. నేను 2 గ్లాసుల పప్పుకి 3 చిన్న కట్టలు మెంతికూర తీసుకున్నానండి. మీరు వేసుకున్న పప్పును బట్టి మీరు చూసుకొని ఆకులు వేసుకోవచ్చు. అలా బాగా కలపండి. కొంచెంసేపు ఒక 3-4 నిమిషాల పాటు అలాగే పొయ్యి మీద ఉంచి సిమ్లో కలుపుతూ ఉండండి. మధ్యలో తీసి, మధ్యలో కలపకపోతే అడుగు అంటిపోతుంది పప్పు ఊరికనే, అందుకని మధ్యలో తీసి కలుపుతూ ఉండండి. చూడండి బాగా కలిసిపోయింది ఆకులు అన్నీ కూడా. కొంతసేపు అయిన తర్వాత పప్పు బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఎంతో రుచికరమైన మెంతికూర పప్పు రెడీ.